వేదికగా మార్చి 8వ తేదీన తన ధర్నా చేస్తూ ఒక మాట మాట్లాడిందనంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఇంత దుర్బలమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సర్కార్ నడుస్తుంటే సిగ్గు అనిపిస్తున్నట్టుగా మాట్లాడింది. అప్పుడు కరెక్టే కదా, వాళ్ళ నాయన లెక్క అన్ని మొత్తం ఒక దగ్గర పెట్టుకొని పవర్ సెంట్రలైజ్. విద్యాశాఖ మంత్రి మాట వాస్తవమే. ఇప్పుడు సబితా ఇందారెడ్డి, నేనే సాక్ష్యం, సబితా ఇందారెడ్డి గారి దగ్గరికి నేను చాలా సార్లు చాలా ఇష్యూస్ పట్ల తీసుకెళ్ళిన. ఏ ఒక్క ఇష్యూలో ఆమె నిర్ణయాధికారం ఆమెకి లేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ మరి వాళ్ళ ప్రజాపాలన రేవంత్ అన్న గవర్నమెంట్ లో ఏ మంత్రికి ఆ మంత్రి వాళ్ళ యొక్క విధి విధానాలు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడ సీఎం గారి యొక్క జోక్యము అడ్డుపుల్ల వేసినట్టు ఎక్కడైనా మీరు విన్నారా? లేదు కదా. స్వేచ్ఛగా పని చేసుకుంటారు, ఎవరి పరిధిలో వాళ్ళు పని చేస్తారు. బట్ మీ పాలనలో ఏమున్నది? మాట్లాడితే నువ్వన్నా మాట్లాడాలా, మీ అన్నన్న మాట్లాడాలా, మీ బావన్న మాట్లాడాలా, మీ అయ్యన్న మాట్లాడాలా, మీరు నలుగురే మాట్లాడినారు. కానీ వాళ్ళు అట్లా ఉందా? ఏ రివ్యూ చేసినా ఇంకొక మంత్రి ఉంటున్నాడు. ఎక్కడ రిప్రజెంటేషన్ చేయడానికి పోయినా కూడా ఇంకొక దానికి సంబంధించినటువంటి మంత్రి ఉంటున్నాడు, అధికారులు ఉంటున్నారు. ఇది కదా పాలన అంటే, ఇది కదా ప్రజాపాలన అంటే. మీ పాలనలో ఏమున్నది? నియంతృత్వ ధోరణిలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గడ కూర్చోబెట్టినారు. ఇవాళ మీ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఇవాళ జాగృతి దుకాణం 2018లో తీసుకొచ్చినామని చెప్పిన మీరు ఎందుకు విద్యాశాఖ మంత్రి ఇంతవరకు కేటాయించలేకపోతున్నారు? తప్పకుండా ఇప్పుడు చెప్తాను, అప్రోప్రియేట్ గా ఉన్నటువంటి వాళ్ళకి డబల్ శాఖలు ఇప్పుడు కేటాయించినాయి. ఎప్పుడైతే ఇది ఎక్స్పాన్షన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ శాఖలు కూడా ఇచ్చే వాళ్ళకి ఇస్తారు. బట్ ఇప్పుడున్నది ముఖ్యమంత్రి దగ్గర ఉందంటే డిసిషన్ మేకింగ్ చేసే వ్యక్తి దగ్గరే ఉంది కదా. నీకు ఎక్కడ ఆ పనులు ఆగుతున్నాయా? మీరు సాల్వ్ చేయనటువంటి 2008 డిఎస్సి ఇప్పుడు మరి నువ్వు ఏదైతే వ్యతిరేకిస్తున్నావో ఆ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యాశాఖ నిర్ణయమే కదా జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ బూరం వెంకటేష్ గారు అందరినీ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అవగాహనతో తెలియజేస్తున్నారు. కామన్ మ్యాన్ కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిరుద్యోగులను కూడా చేరదీసి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీతో పాటుగా యాత్రను కొనసాగించి నిరుద్యోగులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మారుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది వాళ్ళకి. బీఆర్ఎస్ పార్టీతో మిత్రపక్షంగా ఉన్న బీఎస్పీ పార్టీకి సంబంధించి అనేక పార్టీలు కూడా వెళ్ళి ఏకంగా బీసీల ఉద్యమం నడిపించిన ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరూ ఒక సెక్టార్కి ఒక ఉద్యమానికి వాళ్ళు తావిస్తున్నట్టు కనబడుతుంది. ఎట్లా ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎవరైతే ఇప్పుడు ఈ ప్రజాపాలన గత ప్రభుత్వంలో అయితే వినేవాళ్ళు లేరు, మీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. కానీ వాళ్ళ ప్రజాపాలనలో రేవంత్ అన్న పాలనలో మీ యొక్క సమస్యలు ఏవి తెచ్చినా వింటున్నారు. పరిష్కారం మీకు తెలిసింది ఇవ్వమని అడుగుతున్నారు, దాని ద్వారా పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లోనే 30 తెరలు అయినట్టుగా, ఏదో ఆగమైపోయినట్టుగా కాళ్ళల్లో కట్టలు పెట్టి వాళ్ళ అవకాశం కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు పడొద్దు. దయచేసి మీరు కొత్త సహనంతో మీకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కార వైపుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ టీఎస్పీఎస్పీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు అందరినీ కలుస్తున్నారు. ఇవాళ రీసెంట్గా చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళే రాజేంద్ర ప్రసాద్ అని చేసి తమ్ముడికి చాలా అనుభవం ఉన్నది. తను ఎగ్జామ్స్ ఎలా నిర్వర్తించాలి, ఎలా గ్యాప్ ఉండాలి, ఎట్లుంటే బాగుంటుంది అని వీళ్ళు 10 నిమిషాల టైం ఇచ్చిన ఆయనకి వీళ్ళు వెళ్ళి కలిస్తే మాట్లాడితే మహేందర్ రెడ్డి గారు దాదాపుగా 1.5 గంటల సేపు వాళ్ళకి సమయం ఇచ్చి అన్ని వివరాలు తీసుకుని దాని ప్రకారంగా మూవ్ చేస్తున్నారు. ఇంకేమన్నా ఉంటే మీ విద్యార్థుల దగ్గర నుంచే తీసుకురంటే మేము అవి తీసుకుంటామని చెప్పారు. ఇంతకన్నా గుడ్ గవర్నెన్స్ ఏముంటుంది చెప్పండి? ఎక్కడో ఒక దగ్గర ఒకటో రెండో పొరపచ్చలు జరిగి ఉండొచ్చు. మీకు సహకరించిన వాళ్ళే ఈ రోజు వ్యతిరేకంగా మారారు. మీ వ్యతిరేకంగా ఉన్నటువంటి విపక్షాలన్నీ కూడా ఏకమవుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ ఏం కాదు. అది వాళ్ళకి ఏమైనా పొలిటికల్ కంపల్షన్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. బట్ కానీ వాళ్ళు చేసేటువంటిది ఏదినైనా కూడా ఈ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటుంది. మీ దగ్గర సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యకి పరిష్కారం వైపుకి మీరు వచ్చి రిప్రజెంట్ చేయండి, చెప్పండి, ఈ గవర్నమెంట్ స్వీకరిస్తుంది. మీరు ఏమి చేయకుండానే మీరు ఇవాళ దీక్షలు నిరాహార దీక్షలు అని చేయడం అనేది సరి అయినది కాదు. వాటి ద్వారా సమస్య పరిష్కారం కాదు. కవిత కూడా మాట్లాడింది, నిరుద్యోగులు రోడ్డు మీద పడేస్తారా, ఆడపిల్ల అంటే గౌరవం ఉండదా, ఈ రకంగా జీవోతుని అంటే వరుసగా తన కార్యక్రమాలు చూసినా కూడా ఏ రకంగా కూడా చూసినా ప్రభుత్వాన్ని ఇరకాటలు పెట్టడం గమ్యం, ఒక లక్ష్యం మాత్రం కనబడుతుంది. ఇప్పటి వరకు ఆమె తీసుకొని లేవనెత్తినటువంటి సమస్య ఇప్పుడు ఏదైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పారో, నేను ఆర్టికల్ 3 గురించి ఇప్పుడు మీకు చెప్పాను. బీసీలకు సంబంధించి ఆమె ముందు పెట్టుకుంటుంది. ఇక మీరే మాట్లాడాలా వీటి గురించి? ఎందుకు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. నిరుద్యోగులకు కూడా సపోర్ట్ ఇస్తుంది. నిరుద్యోగులు కూడా ఇప్పుడు ఎంతమందికి ఇప్పుడు దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 పోస్టులు ఫిల్ చేసి వాళ్ళ చేతికి సర్టిఫికెట్లు ఇచ్చింది, నోటిఫికేషన్ చేతికి సర్టిఫికెట్స్ ఇచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసిపోయిన నోటిఫికేషన్స్ కి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని ఆఫ్ చేయలేదే, వాటికి సంబంధించినటువంటిది రిజల్ట్స్ ఇచ్చింది, సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చింది. కొత్తగా ఇంకొక కానిస్టేబుల్లకు 15,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ నర్సులకు సంబంధించి ఇవాళ నిన్ననే దామోదర రాజనరసింహన్ ఆయన ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. ఏదైతే మెడికల్ కాలేజ్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయో
ఆ యొక్క అంటే మెడికల్ కాలేజ్ పెట్టడమే ఇంపార్టెంట్ కాదు, దానికి Outsourcing ఉద్యోగాలు, yes, ఉపాధ్యాయులకు దానికి కావాల్సినటువంటి ఉపాధ్యాయులు కావాలంటే ఇమ్మీడియట్గా వాటిని కాంట్రాక్ట్ బేస్లో ఫిల్ చేయడం కోసం ఇచ్చారు. సో ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను బేస్ చేసుకొని ఎక్కడ ఏది ఖాళీ ఉండకుండా పని జరగాలి, ఫస్ట్ సిస్టమ్ అన్నది ప్రాపర్గా ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రా మొత్తం సెట్ చేసుకోవాలి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నర్సులు అయి ఉండొచ్చు, డాక్టర్స్ అయి ఉండొచ్చు, ఇవాళ ఏమంటారు డేటా ఎంట్రీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో ఎవరికి వాళ్ళు ఫిల్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్న దానికి నేను ఏం చేయట్లేదు అన్నట్టుగా నటించడం ఎందుకు అంటున్నా. ఇవాళ నువ్వు చెప్పడం ఎందుకు అన్నా, మీరు చేసి చూపించుంటే ఇవాళ మీరు మాట్లాడే మాటలకు శానిటీ ఉండేది. ఉద్యమంలో ఎన్నడూ ఒక్కనాడు మాట్లాడాను నువ్వు, ఇవాళ నీ ప్రభుత్వంలో ఒక్కనాడు ఒక సమస్యకి పరిష్కారం చూపినటువంటి కవితకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఉద్యమంలో మాట్లాడినాం, తెలంగాణ వచ్చినాక మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కార దిశ వైపుకు తీసుకెళ్తున్నాం. ఎస్, ఈ సమస్య ఉన్నదన్న మీరు చేయండి అంటున్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం, మీరు కూడా చేయండి. అలాగూ ఆ రోజు నీ చేతిలో సంతకం పెడితే సమస్య తీరే దగ్గర నువ్వు మాట్లాడకుండా ఇవాళ ఏమంటారు జస్ట్ ఇట్లా దుమ్మెత్తిపోయడమే కదా, మాట్లాడడమే కదా. నా చుట్టూ భజన చేసేటోళ్ళు 4 ఉన్నారు కదా, ఆ భజన చేసేటోళ్ళకి నేను నిజంగానే ఆమెకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ బీసీలు, ఆమెతో కూర్చున్న బీసీలు అందరూ కూడా మన సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోటా దెబ్బతింటుంది, అది 4-5% కన్నా ఎక్కువగా అవ్వట్లేదు. ఈ బీసీల కన్నా కూడా మనం తక్కువ కోటాకి వెళ్ళిపోతున్నాము. మరి అలాంటి వీటిపైన నువ్వు వాటి గురించి మాట్లాడే దమ్ము మీకు లేదా? నిజంగా చెప్పాలనుకుంటే ఇవాళ చాలా అన్యాయం జరిగింది అని అంటే ఇవాళ ఒక ఎగ్జాంపుల్కి చెప్తాను మీకు, బీసీబీలో ఎలా ఉంది అన్న దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసినటువంటి కవిత వెంట తిరిగితే మీ భవిష్యత్ ఆగమవుతుంది. కాబట్టి మీరు బయటకు వచ్చి స్పృహలో ఉండండి. ఏదైనా చెయ్యాలి చెప్పాలనుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయండి. ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని బయట నుంచి అందులోకి పోయి ఈ మధ్య కాలంలో అదే అంటే సమస్యను ఇంకా 4 రోజులు ఆగితే దర్వాజా ఎత్తినామంటే అందరు వస్తారు మళ్ళీ కాంగ్రెస్లోకి తిరిగి. ఎంత కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తితే చాలా మంది చేరుతారు అంటే ఎందుకు ఆ మాట అంటుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం అధికారం కేవలం ఆ 4గురికి మాత్రమే. కానీ తెలంగాణ ఇవాళ ఉన్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ అన్న గవర్నమెంట్ 4 కోట్ల ప్రజల ప్రభుత్వంగా ఫీల్ అవుతున్నారు. ఇది నాది అని ఫీల్ అవుతున్నారు. ఈ గవర్నమెంట్లో నేను ఏదైనా చేయొచ్చు. నేను అంతెందుకు నేను నిన్న రంగారెడ్డి కలెక్టర్కు 12 వెళ్ళాను. ఒక ఎండిఓ వచ్చి కలిసి ఆమె ఒక ఫోటో దిగొచ్చా మీతో అని అడిగితే వై నాట్ అన్నాను. అంటే ఎలా ఉంది మా గవర్నమెంట్ అని ఆమెను అడిగినప్పుడు ఒకటే మాట చెప్పింది, అప్పుడు మాట్లాడలేనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నాం. ఆ రోజు ఒక ఫోటో దిగాలంటే భయపడ్డ వాళ్ళం, ఇవాళ మేము ఫోటో దిగుతున్నాం అని చెప్పింది. ఇంతకన్నా మార్పు ఏం కావాలి చెప్పండి? అంటే వాళ్ళ లోపల ఎంత మార్పు అనే విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా, ఇదే మార్పు విషయానికి వస్తే మీరు ఏదైతే ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకుంటున్నారో, నా కరీంనగర్ వేదికగా కేసీఆర్ మాటలు వినే ఉండరు, బహుశా మీరు చూసే ఉండరు. ఇదే అంశాన్ని మీరు రైతుల దగ్గరికి రైతులు సంతోషంగా లేరని చెప్పి, ఎందుకంటే రైతు భరోసా అందలే ఈరోజు నీటి సమస్య ఉన్నది, సాగునీటి సమస్య ఉన్నది, హైదరాబాద్లో తాగునీటి సమస్య ఏర్పడుతున్నది, ప్రభుత్వం ఏ ప్రణాళిక వేస్తుందో అర్థం కాని పరిస్థితి. మరోవైపు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులు ధర్నా చేస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు ఏ పక్షాల కోసం అయితే మేము రైతులకు అండగా ఉంటాం, నిరుద్యోగులకు అండగా ఉంటామని వచ్చారో విత్ ఇన్ ఏ షార్ట్ టైం 3 నెలలు కాగానే నిరుద్యోగులు మొత్తం వ్యతిరేకంగా అవ్వడం, రైతులు కొంత అసహనానికి గురవడం, ఏకంగా పంటలను కూడా సైతం తగలబెట్టుకున్న పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పంటలు తగలబెట్టుకుంటున్నారంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గత అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే మేము వచ్చినాక వర్షాల విషయం అయి ఉండొచ్చు, మేము వచ్చినాక చెరువుల విషయం అయి ఉండొచ్చు, మేము వచ్చినాక మనకున్నటువంటి వాటర్ సోర్స్ విషయంలో మేము ఎలాంటిది ఏమి ప్రణాళికలు చేయలేదు. గత ప్రభుత్వం కాళేశ్వరం కోసము తను తెచ్చినటువంటి వాళ్ళ కమిషన్ల కోసం తెచ్చిన ఏటీఎం ప్రాజెక్టు కోసము మిగతా ప్రాజెక్టులన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేశారు. ఆ నెగ్లెక్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు ఎంతో అంతో కాళేశ్వరంలో ఉంటే ఆ కాళేశ్వరం నీళ్ళు బయటకు పంపడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఇచ్చింది. మీరు ఇది కనుక నీళ్ళు వదిలినట్లయితే, ఇది కనుక బయటకు చేసినట్లయితే ఈ ప్రాజెక్టుకి డ్యామ్ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందని వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు. మేము చెప్పింది కాదు. ఇది కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి తుమ్మిడటి ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ కూడా మేము వచ్చినాక జరిగినటువంటిది కాదు. కేసీఆర్ గారి హయాంలోనే ఎలక్షన్ల ముందుకే పర్రలు బీర్లు వార్చినాయి.
సో అలాంటప్పుడు ఆ ప్రాజెక్టుకు పిల్లర్లు కూలిపోయే పరిస్థితుల్లో మీ హయాంలోనే జరిగింది, మా హయాంలో జరగలే. ఇవాళ రైతు నష్టపోతున్నాడు అంటే అది మా నష్టం కాదు, మేము చేసిన నష్టం కాదు, మీ మానవ తప్పిదం వల్ల మీ యొక్క స్వార్థం కోసం చేసినటువంటి దానికి ఇవాళ ఈ రైతులు బలిపశువులు అవుతున్నారు. వేసిన పంట ఎండే పరిస్థితికి వచ్చింది. దీనికి కాంగ్రెస్ యొక్క పాపాన్ని అంటగొట్టొద్దు. దానికి ఆ పాపం అంతా కూడా కేసీఆర్ గారి పాపమే. ఈ విషయం మీకు అక్టోబర్లోనే తెలుసు, మీరు ఆ పైన కూడా హామీ ఇచ్చారు, రైతులను ఆదుకుంటామన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోవడానికి రైతు భరోసా ఇవ్వడానికి అన్న సంబంధం ఉందా? ఇంటర్లింకింగ్ ఇప్పుడు రైతు భరోసా అనే దానికి రైతు బంధు, వాళ్ళ పేరులో రైతు బంధు, మా పేరులో రైతు భరోసా. సో మా రైతు భరోసా ఇవ్వడం కోసము రేవంత్ అన్న ఒక క్యాబినెట్ లో ఒక డిస్కషన్ చేశారు. ఇవాళ దీన్ని పార్లమెంట్ అసెంబ్లీలో కూడా ఒక చర్చ అనేది మొదలు పెట్టినారు. నిజంగా వ్యవసాయం చేసేవాడికి రైతు భరోసా ఇవ్వాలా, రైతు సహాయం చేయాలా, గుట్టలున్నోడికి రాళ్ళున్నోడికి. సో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఏముంది, మన దగ్గర డబ్బులు ఎంతుంది, బడ్జెట్ ఎంతుంది, ఉద్యోగులకు పెన్షనర్లకు దాదాపుగా 6,48,000 మందికి 1వ తారీఖు నాడు పెన్షన్లు జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఉన్నటువంటి చిన్న చిత్తకు నడవాల్సినటువంటి బడ్జెట్ని సమకూర్చుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం, అది జరుగుతుంది. సో ఇవాళ 3 నెలల్లోనే ఇంత మార్పు చేస్తూ ఉన్నప్పుడు, ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూ వాటికి సెట్ చేస్తున్నప్పుడు, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో మా రైతు భరోసా